చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేయండి. ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇక్కడ చూపిస్తున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. చికెన్ వేసి మీ టేస్ట్ తగినంత సాల్ట్ ని వేయండి. కొద్దిసేపు బాగా ఫ్రై చేసిన తర్వాత 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ చెప్పిన వాటర్ ని వేయండి. పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కసూరి మేతిని వేసి మూత పెట్టేయండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఉడికించిన చికెన్ ని సెపరేట్ చేసి ఒక బౌల్ లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ఉడికించిన వాటర్ తోటి మనం బిర్యానీ చేస్తాం. సేమ్ రెస్టారెంట్స్ లో కూడా ఇంతేనండి. చికెన్ ఉడికించిన స్టాక్ తోటి బిర్యానీ చేస్తారు. రైస్ వేసి మూత పెట్టేసి పర్ఫెక్ట్ గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెడీగా పక్కనుంచండి. చికెన్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, టమాటో ప్యూరీని వేసి బాగా ఫ్రై చేయండి. కసూరి మేతి ఇంకా 1 కప్ పెరుగు వేసి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించండి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా జీరా పౌడర్, మిరియాల పొడి వేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. ఉడికించి రెడీగా పెట్టుకున్న చికెన్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత మీ టేస్ట్ తగినంత కారం, ఇంకొంచెం గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి వేసి బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.